ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్వరం జూన్ 11, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ప్రియమైన దేవుని సంగమా, మనం నమ్ముతున్న ప్రభువు శక్తిమంతుడు, ఆయన జీవమునిచ్చేవాడు, ఆయనే మార్గము సత్యము జీవమునై ఉన్నవాడు. ఆయన ఈ భూ దిగంతములను సృజించిన యెహోవా దేవుడు, నిత్యుడు తండ్రి. ఆయన ఎప్పుడూ సొమ్మసిల్లడు, అలయుడు. ప్రియమైన దేవుని సంగమా, మనము ఎప్పుడైనా సొమ్మసిల్లిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, మన శక్తి చాలలేనప్పుడు, మన భక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థిస్తే ఆయన మనకు బలాభివృద్ధి కలుగజేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, గోనాయన ప్రభువా అని మనం ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడితే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, అలాంటి నూతన బలం ఎలా ఉంటుందంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి గురుతామంట. పక్షిరాజుకి ఎంత అయితే బలం ఉంటుందో అంతకంటే గొప్పగా రెండింతలుగా ప్రభువు మనకి దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇగోనైనా ప్రభువా, నేను ఏ పని చేయలేకపోతున్నాను, నీ సేవ పరిచర్య నేను చేయలేకపోతున్నాను, నా శ్రమలు నా ఇబ్బందులు నన్ను కృంగదీస్తున్నాయని ఏ రోజైనా నువ్వు బాధపడితే, ప్రియమైన దేవుని సంగమా, ఇగో ప్రభువు దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి దేవుణ్ణి అడుగు. సమస్తము ఆయన దగ్గర ఉన్నది. ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన నీకు బలం దయచేస్తాడు, శక్తిని దయచేస్తాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.